Hi guys, welcome back to our channel. ఈ రోజు మనం ఒక ట్రిప్ వెళ్తున్నాం శ్రీశైలంకి. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మేము ఇంకా మా ఫ్యామిలీ 2 days శ్రీశైలం ట్రిప్కి వెళ్తాం. అక్కడ బోల్డ్ ప్లేస్లు ఉన్నాయి, టెంపుల్స్ కూడా. 1 by 1 చూపిస్తాము. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అసలు మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు? మా చిన్నప్పుడు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. అప్పుడైతే మేము చేలికి వెళ్ళి బాగా బంతిపూలు పొలానికి వెళ్ళి బాగా హరిదాస్ వచ్చేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళం, గొబ్బెమ్మలు అలా పెట్టేవాళ్ళము. ఇంకా అందరం కలిసి ఇలా సినిమాకి, అప్పుడు సినిమాలు లేవు కదా, కొన్నే కదా ఉండేది, వేరే ఊళ్ళకి వెళ్ళాలన్నమాట. అలా సినిమాలకు వెళ్ళే వాళ్ళము. మళ్ళీనేమో బాగా అందరు చుట్టాలు వచ్చేవాళ్ళు. అరసులు గారెలు ఉంటాయి కదా, చక్రాలు, అందరు చుట్టాలు కలిసి అందరూ ఇంటి దగ్గర వాళ్ళందరూ కలిసి చేసుకునేవాళ్ళు. హాయ్ ఆర్జే ధన్య ఛానల్ సబ్స్క్రైబర్స్, మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సంక్రాంతి అంటేనే అసలు ముగ్గులు పతంగులు ఫెస్టివల్ అన్నమాట. బాగా పతంగులు బాగా ఎగరేసేవాళ్ళం, ముగ్గులు బాగా వీళ్ళకన్నా మేము ఇంకా పెద్ద ముగ్గులు వేయాలని అలా బాగా పెద్ద పెద్ద ముగ్గులు కలర్స్ వేసేవాళ్ళం. గొబ్బెమ్మలు పెట్టి బాగా ఆడుకునే వాళ్ళము. ఇంకా అందరూ సరదాగా ఎంజాయ్, కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళము, మూవీస్కి వెళ్ళే వాళ్ళము. అలా పిండి వంటలు, అరిసెలు అంటే సంక్రాంతి అంటే అరిసెలు స్పెషల్, అవి బాగా చేసుకొని ఇష్టంగా తింటాం అందరం. అది మనం ఇప్పుడు లంచ్ కోసం వినుకొండ అనే టౌన్ లో ఆగాము లంచ్ కోసము. ఈ రెస్టారెంట్ ఈ ఊర్లో చాలా ఫేమస్. నేను టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తాను. రెస్టారెంట్ నార్మల్ డేస్ అయితే చాలా రష్ ఉండిద్ది. మేము వెళ్ళిన రోజు పండగ కాబట్టి అంత రష్ లేదు కాబట్టి సరిపోయింది. అసలు 110 రూపీస్కి చాలా ఐటమ్స్ పెట్టారు. మా అమ్మ చేసిన ఫుడ్ లా ఉంది. ఇప్పుడు మనం శ్రీశైలం ఘాట్ రోడ్కి ఎంటర్ అవుతున్నాం. ఘాట్ రోడ్ వచ్చేసి పెద్ద తూర్నాల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. టోటల్ 35, కానీ ఘాట్ రోడ్ దగ్గర చాలా టర్నింగ్స్ ఉండడం మూలాన 1.5 hours అయింది. ఇప్పుడు మీకు చూపించే సాక్షి గణపతి అనే గణపతిని ఖచ్చితంగా మనం కంపల్సరీ చూడాలి. మెయిన్ గుడికి వెళ్ళే ముందు ఈ టెంపుల్కి వస్తే శివుడి దర్శనం బాగా అయ్యిద్దని నమ్మకం. మెయిన్ గుడిలో శివుడికి జరిగేలాగా ఇక్కడ కూడా చాలా స్పెషల్ పూజలు జరుగుతాయి. మనం దానిలో ఉండాలంటే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ గుంజీలు తీస్తే మనం కోరుకున్న కోరికలు నిజమవుతాయని చెప్పి నేను మా చెల్లి గుంజీలు తీసాం. ఫైనలీ ఇప్పుడు మనం శ్రీశైలం ఎంటర్ అయిపోయాం. ఈ ఫెస్టివల్ టైంలో దేవుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయట, కాబట్టి చాలా క్రౌడెడ్గా ఉంది. ముందుగా మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ విశేషాలు ఏంటో లెట్స్ సీ. ఇప్పుడు మనం సెకండ్ ప్లేస్కి వచ్చాం. ఇది ఛత్రపతి శివాజీ అని ఒక కింగ్ ఉండేవాడు. ఆయన ముస్లిమ్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేసి మన హిందూ రిలీజియన్ని నిలబెట్టాడు. కాబట్టి ఆయనకి అసలు ఆయన ప్యాలెస్లో ఉండే అన్ని ఈ మ్యూజియం లాగా దానిలో పెట్టారంట. సో ఇప్పుడు మేము కూడా శ్రీశైలంలో ఎలాగో ఇది ఉందని తెలుసుకొని చూడడానికి వచ్చాం. మీరు కూడా మాతో చేసేయండి. మీకు లోపల ఏమేమి ఉన్నాయో డీటెయిల్ గా చూపిస్తా. ఇంకెళ్తాం మా వీడియోలోకి. ప్లేస్ బయటకు అయితే ఒక ప్యాలెస్ లా ఉంది. నాకు లోపల ఎలా ఉంటుందో చూసేయాలని ఉంది.
ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరీ ఛత్రపతి శివాజీ స్టోరీ అంతా వాల్ మీద క్రాఫ్ట్ చేసి ఉంది 3D షేప్లో. వాళ్ళ మదర్ ఎలాగా తనని పెంచారో, ఎలా ముస్లిమ్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేశారో డీటెయిల్డ్గా అంతా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఛత్రపతి శివాజీ దగ్గర ఇది కోర్ట్ యార్డ్. అసలు మీటింగ్స్ ఎలా పెట్టుకుంటారో, ఎలా కూర్చుంటారో అదంతా కనిపించింది. అసలు బొమ్మల్ని ఎలా క్రాఫ్ట్ చేశారంటే రియల్గా కూర్చున్నట్టు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ 3D షేప్లో బయట మిర్రర్ ఇమేజ్లో ఉంది. దానిలో మెయిన్ రివర్స్ ఎక్కడున్నాయి, మెయిన్ రివర్స్ బర్త్ ప్లేసెస్, మనకి వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్, ఇంకా అన్ని డీటెయిల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్ మెయిన్ బిల్డింగ్ పక్కనే ధ్యాన మందిరం ఉంది. ఇక్కడ అందరూ కూర్చొని ధ్యానం చేస్తారు. ఇది ధ్యాన మందిరం అవుట్ సైడ్ వ్యూ. లోపల ఎలా ఉందో చూద్దాం. భద్రకాళి అమ్మవారు శివాజీకి అపియర్ అయ్యి ఒక కత్తిని గిఫ్ట్ లాగా ఇచ్చారు. ఈమె ఆ అమ్మవారు. ఇది శివాజీ చేసిన ఫోర్ట్స్ అసలు అచ్చం రియల్గా ఉన్నట్టు చేశారు బుడ్డి బుడ్డి బొమ్మలతో. ఆ ఫోర్ట్స్ యొక్క డీటెయిల్స్ పక్కన ఒక బోర్డ్ దానిలో మెన్షన్ చేశారు. ఈ ప్లేస్ నుంచి మేమైతే డైరెక్ట్గా గుడికి వెళ్ళాము దర్శనంకి. చెప్పాను కదా బ్రహ్మోత్సవాలన్నీ, కాబట్టి స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఇంకా చాలా బాగుంది లైటింగ్స్తో. సో ఇదండి మా డే 1 విశేషాలు. మా డే 2 విశేషాలన్నీ పార్ట్ 2లో చూసేయండి.